ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వాలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు తీసుకుంటే మరి మాదిగల్ని ఒక అంటరాని వాళ్ళగా ఏమన్నా ప్రభుత్వ సంక్షేమ పనులు వస్తే అక్కడ లోకల్గా ఉంటే అగ్రవర్ణాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని మాకు ఏదైనా సంక్షేమ పనులు కావాలి, రేషన్ కార్డు కావాలి, అనేక కార్యక్రమాలు కావాలంటే నువ్వు మా పార్టీకి ఓటేసావా లేదని చెప్పి అడిగి లోకల్ ఉన్న నాయకుల్ని అడిగి మన పార్టీకి ఓటేస్తే సంక్షేమ పనులు ఇవ్వండి, లేకపోతే సంక్షేమ పనులు ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా సరే ఆసాములు వాళ్ళకి సంక్షేమ పనులు అందించేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ విధానం పెట్టి ఎవరైతే మాదిగలు ఉన్నారో కాళ్ళ మీద కాలు ఇంట్లో కూర్చుంటే వాలంటరీ విధానం ద్వారా సూర్యుడు రాకముందే వాళ్ళకి పెన్షన్లు కానీ సంక్షేమాలకు అందిస్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల్ని తలెత్తుడు చేశారు. ఈరోజు మాదిగలు సంతోషంగా ఉన్నారు. ఏ పల్లె చూసినా సరే మాదిగలు పిల్లలు చదువుకుంటా ఉన్నారు, రోడ్లు బాగున్నాయి, తాగడానికి నీరు కానీ అనేక సౌకర్యాలు జగన్మోహన్ రెడ్డి కలిగించారు. ఎంతకన్నా మాదిగలకి ఏం కావాలి? ఇటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల పక్షాన నిలబడి ఎంతో మంచి చేశాడు. ఆయన మాకెంతో ఆర్థిక అభివృద్ధి రావడానికి కృషి చేశారు. కాబట్టి మేము కూడా ఆయన సాయం తీర్చుకోవాలి, ఆయన రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మాదిగ మహాసేన పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే చెబుతున్నాం, మాదిగలంతా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు అందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళు మాదిగలకు ఏం చేశారు, ఏం పని చేశారు, మన పిల్లలకు చదివించారా, లేకపోతే సంక్షేమ పనులు అందించారా, లేకపోతే రోడ్లు వేశారా అనే కార్యక్రమాలు చేశారు. గమనించండి మీరే. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మన సంక్షేమ ఫలాలు ఎలా వచ్చినాయి, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది, పింఛన్లు వాలంటీర్లు అందరూ ఇంటికి వస్తారని గమనించుకొని మీరే ఓటేసిన తెలియపరుస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అయితేనే మాదిగలు ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది, మాదిగలు తలెత్తులు అవుతారు. ఈ రోజు మాదిగల్ని అన్ని రంగాల్లో ముందుంచారు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అయితేనే మాదిగ పనులు బాగుపడతాయని చెప్పేసి మాదిగ మహాసేన ఈ రోజు నుంచి దాదాపుగా అన్ని జిల్లాలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయబోతా ఉంది. మొదటి రోజు గుంటూరులో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశాము. రేపటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో మాదిగ మహాసేన కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఇంటికి వెళ్తాము. మేము పాంప్లెట్ డిజైన్ చేశాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇచ్చారో అమ్మఒడి పథకం కానీ, అదేవిధంగా విద్యా దేవుని కానీ, అనేక కార్యక్రమాలు, రైతు భరోసా కానీ అనే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు తీసుకొచ్చారు. ప్రతి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాన్ని మాదిగలకి ఎక్స్ప్లెయిన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మన భవిష్యత్తు బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గెలిపించుకోవాలి, ఆయన రుణం తీర్చుకోవాలి. మాదిగలు ఈరోజు తలెత్తులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తలెత్తులు చేయాలంటే మనం చేయాల్సింది ఒకటి, ఓటు అనే ఆయుధం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తలెత్తులు చేద్దాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేసి ఆడుకుంటా ఉన్నారు. కూటమి పేరుతో ఓ పక్కన చంద్రబాబు, ఓ పక్కన పవన్ కళ్యాణ్, ఓ పక్కన చిరంజీవి, ఓ పక్కన బీజేపీ, ఓ పక్కన మందకృష్ణ మాదిగా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఓడించి చూస్తా ఉన్నారు. మీరు గమనించారు, విజయవాడలో చూస్తే ఒక రాయి తీసుకొని ఆయన మీద వేయడం జరిగింది. అదే రాయి నొసుడి మీద తగిలింది, అదే కంట మీద తగిలింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంది? ఈ రోజు రాష్ట్రం అన్యాయం అయిపోయింది. పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తా ఉన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే మనం బాగుండం, మన పార్టీ అధికారం రాదు చెప్పేసి కూటమి చేస్తా ఉంది. దయచేసి మాదిరి గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మనం నిలబడాలి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గెలిపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే మనం బాగుండేది సలహా తెలియపరుస్తా ఉన్నాం. దయచేసి ఆలోచించండి. మీరే గమనించుకోండి. మేము పాంప్లెట్ ఇంటికి ఇస్తాం, ప్రతి ఒక్కటి మీరు చదువుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మాదిరి పాలిట ఏం సంక్షేమాలు అందించారు, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మాదిరికి న్యాయం చేశారా లేదా మీరు జగన్మోహన్ రెడ్డి స్వయం చెబుతున్నారు, నేను మీకు మంచి పరిపాలన అందిస్తేనే మాకు ఓటేయండి, లేకపోతే లేదని చెప్పేసి ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చినాక ఫస్ట్ టైం చెప్పిన నాయకుడు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి తెలియపరుస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాదిగ ఓటు, మాదిగ మహాసేన జగన్మోహన్ పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియపరుస్తా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి రాజశేఖర్ విజ్ఞప్తి చేసిన రాజశేఖర్ గారికి మేము కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాం. జై జగన్, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ ఐక్యత.